స్వతంత్ర దినోత్సవం 80 సంవత్సరాలు దేవుడి కృపలోని మా దేశాన్ని అందరినీ కాపాడి రక్షిస్తున్న దేవాది దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు మేము ఫ్లాగ్ హోస్టింగ్కి వెళ్తున్నాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు ఎన్నో సంవత్సరం ఇండిపెండెన్స్ డే? 80th. చెక్ స్టార్ట్ చేసుకుందామండి. అందరూ కిందకి వచ్చి ఇటు ఎంతో కష్టాలతో ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని రక్షించడానికి నాచి కాపాడు. మా దేశాన్ని పట్ల మా రాష్ట్రాన్ని పట్ల ప్రతి ఒక్కరు పనిచేస్తున్న ప్రతి ఒక్క నాయకుల్ని ఆశీర్వదించి ఏ సహాయం చేయాలి మాకు అది సన్నిధికి ప్రభు యేసు వికాసం యేసే మానవ నీతి విలాసం యేసే పవిత్ర పావన నామం వాసుర క్రైస్తవ శుభనామం దండిసు తంబుర సితారనాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి ఆయన కూర్చి త్వరగా కీర్తన పాడును, ఉత్సాహంతో ఇంపుగా వాయించును. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన సేవకులకు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయంలో ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండుకున్నది. యెహోవా వాక్కు చేత ఆమోదము కలిగింది. సముద్ర జన్మలను రాసి దేవాది దేవుడు మన భారతదేశానికి మరి 47 మరి మన దేశానికి స్వాతంత్రం అనేది స్వతంత్రానికి వారు తమ జీవితాలు పరంగా పెట్టారు. ఇది మరి వారందరూ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. We salute all the people who really sacrificed their lives for the independence of this nation. కాబట్టి ఈ సమయంలో వారందరూ మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి ఇది నాన్న దేవుని మరి విధంగా మరి దేశ జనాన్ని మరి ప్రజలుగా మనకంటూ ఒక బాధ్యత ఈ భారతదేశంలో దేవుడు మనకు కూడా అనుగ్రహించాడు. ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్స్, మనము భారతీయులం, తర్వాతే మరి ఏదైనా కూడా. కాబట్టి మన ఉనికి మన యొక్క ఐడెంటిటీ ఈ లోకంలో ఏంటంటే భారతదేశంలో వీఆర్ ఆల్ ఇండియన్స్, మనం భారతీయులం. ఎవరు అవునన్నా అదన్నా మనం భారతీయులమే. ఈ లోకంలో ఈ భారతదేశంలో మనకంటూ ఒక మొదటి మరి జీవితాన్ని సమకూర్చుకోవడానికి పక్క వారితో ఎదుగు పొరుగు వారితో శాంతి సమాధానంతో మనం జీవిస్తూ
శాంతి సామరస్యాలను మనము పాటిస్తూ ఈ దేశం యొక్క అభివృద్ధి కొరకు, ఈ దేశం యొక్క శాంతి సామరస్యాల కొరకు అహర్నిశలు కూడా పాటుపడేటువంటి దేవుని యొక్క బిడ్డలుగా ఈ లోకంలో మనం ఉన్నామనే విషయాన్ని, ఈ దేశంలో మనం ఉన్నామనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ సమయంలో మరి ఈ యొక్క పురాతనమైనటువంటి ఫ్రీడమ్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పిరిట్. కాబట్టి అటువంటి గొప్ప స్వాతంత్రాన్ని యేసుక్రీస్తు వారిలో, తనకు శ్వాసించిన వారిలో దేవుడు అనుగ్రహిస్తున్న విషయాన్ని గమనించి అటువంటి మరి స్వాతంత్రాన్ని కలిగిన మనము ఇంకా అధికమైనటువంటి ప్రజలందరూ కూడా ఇటువంటి స్వాతంత్రాన్ని కలిగి వారు కూడా క్రీస్తులో మరి ఒక చక్కటి భవిష్యత్తులో ఒక చక్కటి శాంతిని సమాప్తిలో జీవితాన్ని ఒక స్వాస్థ్యాన్ని పొందుకోవాలనేటువంటి ప్రార్థన మనం చేస్తూ పరిచయం చేస్తూ ఈ సంఘం ద్వారా మన యొక్క సాక్ష్యాన్ని ఈ యొక్క లోకానికి వస్తే మరి ఈరోజు మీరు ఇక్కడికి ఇంత పొద్దున్న మరి వచ్చి ఉమెన్స్ ఫెలోషిప్ వారు, అలాగే పీసీడీసీ మెంబర్స్, అలాగే యూత్ వారు, మరి సంఘ కార్పొరేటర్ గారు జాన్ అగస్టిన్ గారు, మరి ఇమాన్యుల్ గారు మరి వచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో జయప్రదం చేశారు. అలాగే మరి ఇండిపెండెన్స్ డే వచ్చింది అంటే సెలబ్రేట్ మనం చేసుకోవాలి. ఎందుకంటే మరి ఎంతోమంది శ్రమపడి ఎంతో త్యాగం చేసి సాక్రిఫైస్ చేసి లైఫ్ ఎంతమందో సాక్రిఫైస్ చేసి ఈరోజు మనం ఈ ఇండియన్గా ఉండి మనం నిజంగా పట్టించుకుంటూ అని మనం భావించాలి. అలాగనే మరి ఎంతో అభివృద్ధి చెందింది. 80 సంవత్సరాలు క్రితం అయితే ఎంతో ఏమీ ఉండేది కాదు, కానీ ఈరోజు అభివృద్ధి చేస్తూ ఇంటికి వికసిత భారత్గా మరి గవర్నమెంట్ ప్రత్యేకించి 2047కి అభివృద్ధిలో ముందుకు సాగుతుందని మన ఐడియా. మరి అలాగనే మనం కూడా ఈ దేవుని సేవలో ముందుకి ఎక్కడైతే చేయడం మనకి వచ్చిందో మనం కూడా ఏ భయపడకుండా ముందుకు సాగాలని కోరుకుంటూ, అలాగే మన సంఘం అందరికీ ఈరోజు వందనాలు చెల్లిస్తూ థ్యాంక్స్ ఫర్ డూయింగ్ ఆల్ దిస్ డెకరేషన్ బై డీకన్ ఇమాన్యుల్ గారు, అలాగే యూత్ వారు మరి చేసి మరి ఈ కార్యక్రమం జయప్రదం చేసినందుకు మరొకసారి అందరికీ వందనాలు. మరి దినం మనం ఇంకా స్వతంత్రంగా నిలబడి మనం ఇండిపెండెన్స్ చేస్తున్నామంటే 80 ఇండిపెండెన్స్ అంటే మరి ఎంతోమంది వీరులు చేసిన త్యాగం అండి. ఇదేంటంటే మరి అందరికీ ఈ గొప్ప పండుగ అండి. మరి మేము స్కూల్స్లోనైతే మాకు ఇండిపెండెన్స్ రిపబ్లిక్ డే, టీచర్స్ డే ఇదే ఎక్కువగా పండుగ మేము చేసుకుంటాం. ఎందుకంటే ఈ ఇండిపెండెన్స్ లేకపోతే మనం ఏ పండుగ చేసుకోకపోతే, ఎందుకంటే అది మన దేవుడు మనకి ఇంత ఆర్థిక మనకి ఇచ్చాడు. అలాగే మరి రానున్న కాలంలో కూడా ఈ ఇండిపెండెన్స్ మరి ఏ అవాంతరాలు లేకుండా జరగడానికి మరి దేవుడు ముందుకు తీసుకెళ్ళాలని మన దేశం నాయకులకు కూడా జ్ఞానం వచ్చేది. వాళ్ళు కష్టపడి ఇచ్చిన మన ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకునేటట్టుగా వచ్చిన నాయకులు కూడా దేవుని జ్ఞానంలో అందరినీ సమయంగా చూసి ముందుకు నడిపించాలని, అలాగే మనం చేస్తున్న ప్రతి ప్రార్థనలు దేవుడి దేశం ఎంతవరకు తీసుకొచ్చిన భాగ్యం బట్టి ఎలా సూచిస్తూ మీ అందరికీ నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఈరోజు మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనకి స్వాతంత్రం వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఆ విషయాన్ని ఆ నెంబర్ తలంచుకొని మనం చాలా సంతోషిస్తున్నాము. కానీ క్రైస్తవులుగా మనకి స్వాతంత్రం అనేది యేసుక్రీస్తుతో మనకు ఉంటుంది. ఆయన మార్గంలో మనం ఎంత స్వాతంత్రం వచ్చినా జరగాల్సినవి జరిగిపోతున్నాయి. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చి మనం కొత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. అందరినీ దేవుడి మార్గంలో నడిచేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన మాదిరిగా రావడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే
ఈ అవకాశం ఇచ్చిన అందరికీ అనిపించింది. ఇంకా పైకి లాగలా? అయ్యో మరొకసారి అది 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే మన అందరికీ కూడా లండన్ మిషన్ సంఘ పక్షమున మీ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేవుడి మిమ్మల్ని కూడా దీవించుగా పనులను కూడా దీవిస్తున్నారు. ఏర్పాటు చేసినటువంటి ఆత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం అందరికీ ప్రజలకు దేవుని యొక్క బిడ్డల దేవుని ఆశీర్వాదాలు అందరికీ కూడా ఆమేన్. తీయమన్నారు, పాస్టర్ గారు తీసుకోమన్నారు. పాస్టర్ గారిని అడిగాను.
నువ్వు తినేసి వచ్చానా? అలాగే అలాగే పచ్చడి వేయలేదు. చాలా పేరు వచ్చారు అదే 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 చాలా పేరు.